శ్రీకాళహస్తి పట్టణంలోని పలు ఆంజనేయ స్వామి ఆలయాల్లో హనుమ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని బంగారం గుడి వద్ద వెలసి ఉన్న సంకటహర ఆంజనేయ స్వామివారి ఆలయంలో వైభవంగా వేడుకలు జరిగాయి. స్వామివారికి ఉదయం విశేష అభిషేక పూజలతో పాటు పంచకుండాత్మక హనుమత్ కవచ హవనం పూజలు, యజ్ఞాలను నిర్వహించారు. ఈ పూజలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు జరిపారు. ఉదయం నుంచి భక్తులు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు. వైకాపాకు తొట్టంబేడు మండలం సీనియర్ నాయకులు కలవగుంట భరత్ రెడ్డి సంకట ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం కలవకుంట భరత్ స్వామివారికి నైవేద్యం సమర్పించారు. ఆ నైవేద్యాన్ని భక్తులకు వితరణగా అందజేశారు. హనుమ జయంతి సందర్భంగా పిచ్చాటూరు రోడ్డు బంగారమ్మ కాలనీ నందు శ్రీ సంకట విమోచన ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి పంచామృతాల అభిషేకము, మూల విరాట్టుకు ప్రత్యేక అలంకారము, ఉత్సవమూర్తికి మళ్ళా పంచామృతాలతో అభిషేకము, హోమము మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ ఈరోజు భక్తుల సహకారంతో చేయడం జరిగింది. అట్లే ఈరోజు మధ్యాహ్నము భక్తులకి అన్నదాన కార్యక్రమము, సాయంత్రము మళ్ళా ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమం మొదలైనవన్నీ ఈరోజు హనుమ జయంతి సందర్భంగా చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం.